డైరెక్ట్ సెల్లింగ్. ఈ పేరు వినగానే చాలామందికి 2 రకాల అభిప్రాయాలు వస్తాయి. కొందరేమో అదొక అద్భుతమైన అవకాశం అంటారు. మరికొందరేమో అబ్బే అదంతా పెద్ద మోసం అంటారు. మరి ఇంతకీ నిజమేంటి, అబద్ధమేంటి, అసలు రెండింటి మధ్య తేడా ఏంటో ఈ విశ్లేషణలో క్లియర్గా చూద్దాం. సరే, ముందుగా ఈ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెడదాం. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న బేసిక్ ఐడియా ఏంటో ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక వస్తువును తయారు చేసే కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ నుంచి నేరుగా దాన్ని వాడే కస్టమర్కి ఆ ప్రోడక్ట్ను అమ్మడం. మధ్యలో హోల్సేలర్లు, రిటైలర్లు ఇలాంటి దళారులు ఎవ్వరూ ఉండరు. అంతే. సో మనం మామూలుగా చూసే ట్రెడిషనల్ అమ్మకాలకి ఈ డైరెక్ట్ సెల్లింగ్కి ఉన్న అసలు తేడా ఇదే అనమాట. మధ్యలో ఇంతమంది లేకపోవడం వల్లేమవుతుంది, తయారీదారుడికి లాభమే, అలాగే కొనుక్కునేవాళ్లకు కూడా లాభమే. ఎందుకంటే చాలాసార్లు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తక్కువ ధరకే దొరికే అవకాశముంటుంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. కాన్సెప్ట్ ఇంత సింపుల్గా, ఇంత ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మరి దీనికి ఎందుకు అంత బ్యాడ్ నేమ్ వచ్చింది? ఎందుకు చాలామంది దీన్ని అనుమానంగా చూస్తారు? అక్కడే అసలు విషయముంది. ఇంత మంచి బిజినెస్ మోడల్ని కొందరు ఎలా చెడుగొట్టారో, ఎలా దీన్ని ఒక మోసంగా మార్చారో, ఆ చేదు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగులో ఒక మంచి సామెత ఉంది కదా, మేడిపండు చూడ మేలిమయుండును, పొట్టవిప్పి చూడ పురుగులుండును అని. సరిగ్గా ఈ సమస్యకు ఇది యాప్ట్ అవుతుంది. పైకి చూడటానికి చాలా అద్భుతంగా, గొప్ప అవకాశంగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తేనే అసలు మోసం బయటపడుతుంది. ఈ మోసం చేసే కంపెనీలు రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తాయి. ఉదాహరణకి, ఎప్పుడో ఒకసారి వచ్చిన పెద్ద చెక్ని చూపించి ఇదే నా నెల జీతం అని చెప్తారు. ఏళ్ల తరబడి అవే పాత సక్సెస్ స్టోరీలు, అవే పాత చెక్కులు చూపిస్తూ ఉంటారు. ఇక లా ఆఫ్ అట్రాక్షన్ లాంటివి చెప్పి మీరనుకుంటే కోటీశ్వర్లైపోతారు అంటూ బ్రెయిన్ వాష్ చేస్తారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక జనాలేం చేస్తారు? అవసరం లేని, అమ్మలేని ప్రోడక్ట్స్ని ఇంట్లో గుట్టలుగా పోగేసుకుని చివరికి నష్టపోతారు. ఫలితం ఏంటి? ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అంటే వాళ్లు పెట్టిన పెట్టుబడి పోవడమే కాదు, ఆశించిన డబ్బు రాకపోగా చేతిలో ఉన్నది కూడా పోయి అప్పుల పాలవుతారు. సరే, ఇంత జరుగుతున్నప్పుడు ఈ గందరగోళంలో ఒక జెన్యూన్ కంపెనీని గుర్తించడమెలా? మోసం చేసేవాళ్లకి, నిజంగా వ్యాపారం చేసేవాళ్లకి మధ్య తేడానెలా తెలుసుకోవాలి? ఒక నిజమైన కంపెనీని గుర్తించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాలి. మొదటిది, వాళ్లకు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా? రెండోది, వాళ్ల అమ్మే ప్రోడక్ట్స్ నిజంగా ఉపయోగపడేవా? ధరలు అందుబాటులో ఉన్నాయా? ఆ ప్రోడక్ట్స్కి రిజల్ట్ ఉండి మళ్ళీ కొనేలా ఉన్నాయా? వాళ్ల బిజినెస్ మోడల్ లాంగ్ టర్మ్లో నిలబడేలా ఉందా? అన్నిటికన్నా ముఖ్యం, సరైన లైసెన్సులు, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా? ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ విన్న తర్వాత మనలో చాలామందికి ఒక అనుమానం రావటం సహజం. ఏంటంటే, ఇన్ని మోసాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కండిషన్స్ అన్నిటినీ పాటించే కంపెనీ నిజంగా ఉంటుందా? అసలు ఉందా? దానికి సమాధానమే మనమిప్పుడు చూడబోయేది. ఆ ప్రమాణాలకు సరిగ్గా సరిపోయే ఒక కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కంపెనీ పేరే ఆస్టోనియా 1. ఒక్కసారి వీళ్ల క్రెడెన్షియల్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, వీరికి దాదాపు 30 సంవత్సరాల మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆలోచించండి, 30 ఏళ్లంటే మామూలు విషయం కాదు. ఇది వాళ్ల స్టెబిలిటీని చూపిస్తోంది. అందుకే ఇండియాలోనే టాప్ 10 కంపెనీలలో ఒకటిగా ఉన్నారు. ఇక వాళ్ల ఆపరేషన్ స్కేల్ చూస్తే ఏకంగా 6 లక్షల చదరపు అడుగుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అంతేకాదు, దీనికి యుఎస్ ఎఫ్టీఏ అప్రూవల్ కూడా ఉంది. అంటే అమెరికా స్టాండర్డ్స్ అన్నమాట. ఇది వాళ్ల ప్రోడక్ట్ క్వాలిటీకి ఒక గ్యారంటీ లాంటిది. ఇది కేవలం ఇండియాకి మాత్రమే పరిమితం కాలేదు. వాళ్ల ప్రోడక్ట్స్ని ఏకంగా 20 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ల ప్రోడక్ట్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కీలకమైన విషయాలున్నాయి. ఇది బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అంటే అన్నీ పక్కా పారదర్శకంగా ఉంటాయన్నమాట. వాళ్లు వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మామూలువి కావు. అవి పేటెంట్ తీసుకున్నవి, సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి. అందుకే వాళ్ల ప్రోడక్ట్స్ అంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తాయి. సరే, ఇవన్నీ బాగున్నాయి.
కానీ అసలు పాయింట్ ఏంటి? ఒక అవకాశం కోసం చూస్తున్న వాళ్ళకి ఇవన్నీ ఎందుకు ముఖ్యం? ఎందుకు ఆస్టోనియా 1నే ఎంచుకోవాలి? ఎందుకంటే వీళ్ళ బిజినెస్ మోడల్ అలా డిజైన్ చేశారు. ఇక్కడ పైనున్నవాళ్లు మాత్రమే కాదు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా మొదటి రోజు నుంచే మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. చివరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క సింపుల్ లాజిక్ ఉంది. బిజినెస్ అంటే మనకు డబ్బు రావాలి, కానీ మన డబ్బు పోవద్దు. ఏ వ్యాపారమైనా మనకు డబ్బు సంపాదించి పెట్టాలి, అంతేకాని మన జేబులోంచి డబ్బులు లాగేకూడదు. అందుకే ఒక అవకాశం మన ముందుకు వచ్చినప్పుడు అది నిజమైనదా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి అలాంటి ఒక అవకాశం తలుపు తట్టినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలా వద్దా అన్నది ఆలోచించాల్సిన విషయం.